ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నేలల్లో జలధారలు పారెను. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. లూకా 1:46-48. పాత నిబంధన వ్యవస్థకు చెందిన ఎలిజబెత్ నూతన నిబంధనలోని మొట్టమొదటి పాట పాడింది. మరియ కూడా పాత నిబంధన వ్యవస్థకు చెందినదే అయినా పాత నిబంధనను ఆమోదించి నెరవేర్చి భవిష్యత్తులోకి సాగిపోతున్నట్టు పాట పాడింది. దానికి కారణం ఆమె గర్భంలో దాగి ఉన్న మార్మిక మహత్తర శిశువే. మరియ పాటలో 2 భాగాలున్నాయి. మొదటిది వ్యక్తిగతం, 46-49. రెండవది దేవుని కీర్తి, 50-59. నా ప్రాణము నా ఆత్మ ఇవేవి చర్విత చరణం కాదు. ఇది శాస్త్రీయంగా ఆత్మ ప్రేరణతో పలికిన నిక్కచ్చి అయిన పదం. ఇక్కడ గ్రీకులో వినియోగించిన పదం సూకే, అంటే సంపూర్ణ మనస్సు. నా మనస్సు ప్రభువును గణపరచుచున్నది. తర్వాత నా ఆత్మ అంటే న్యూమా, నా వ్యక్తిత్వం యొక్క మూలం నా రక్షకుడైన దేవునిలో ఆనందిస్తున్నది. మొదట ఆమె తన మనస్సును గూర్చి మాట్లాడింది. ఆ తర్వాత దానిని దాటి తన ఆత్మ జీవితాన్ని గూర్చి మాట్లాడుతున్నది. ఆత్మ జీవితంలో ఆమె తన రక్షకుడైన దేవునిలో ఆనందిస్తుంది గనుక ఆమె మనస్సు దేవుని కీర్తిస్తూ ఉన్నది. ఆత్మ తన రక్షకుడైన దేవునిలో ఆనందిస్తూ ఉంటే మనస్సు దాని ప్రాధాన్యత అంతటిని గ్రహిస్తుంది, అనుభవిస్తుంది, వెల్లడిస్తుంది, ప్రభువును గణపరుస్తుంది. ఇది స్వచ్ఛమైన స్తుతి, ఉన్నత స్థాయి ఆరాధన. ఆ తర్వాత తన ఆనందానికి కారణం చెబుతున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆ తర్వాత వెంటనే ఆమె దేవుని కీర్తించింది. అందులో 4 ఘట్టాలున్నాయి. మొదటిది ఆయన నామము పరిశుద్ధం. రెండవది ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. 3 ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి పడద్రోసి దీనులనెక్కించెను. 4 ఆకలి ఉన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేసెను. ఈ రీతిగా మరియ తన పితరుల దేవుడి మహిమలన్నిటినీ, ఆయన పరిశుద్ధతను, ఆయన కరుణను, ఆయన బలాన్ని, ఆయన నమ్మకత్వాన్ని వర్ణించింది, గానం చేసింది.